యెరూషలేము మందిరం తిరిగి కట్టబడాలని కోరేషు చక్రవర్తి, పారసేక చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. 70 సంవత్సరాల చెర బబులోనులో పూర్తి చేశారు యూదా జనాంగం. కోరేషు కాలము నాటికే 722 BCలో చెరలోకి వెళ్ళిన ఇజ్రాయేలు బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు చేత జయింపబడి బబులోను సామ్రాజ్యం క్రిందకు వచ్చింది. బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయ సామ్రాజ్యం వచ్చింది. మాదీయుల తర్వాత పారసీకులు, పర్షియన్స్ రాజ్యంలోకి వచ్చారు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కాలంలో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలప్పుడు ఇజ్రాయేలు దేశం, ప్రధానంగా యూదావారు, ఇజ్రాయేలు 12 గోత్రాల్లో దక్షిణ రాజ్యంగా ఉన్నటువంటి యూదావారు యెరూషలేము విడిచి బబులోనుకు చెరగా తీసుకుని రాబడ్డారు. ఆ తదుపరి వారు 70 సంవత్సరాలు చెరలో ఉంచబడ్డారు, పరాయి రాజుల పాలనలో ఉంచబడ్డారు. దేవుని యొక్క ఉగ్రత యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి యూదావారిని వికెట్ చేయించి 70 సంవత్సరాలు గడిపిన తర్వాత పూర్తయింది. ఏమిటనగా విశ్రాంతిని అనుభవించని దేశం విశ్రాంతిని 70 సంవత్సరాలు అనుభవించి, అదే బబులోను చెర యొక్క దేవుని ఉద్దేశం. ఆ నేపథ్యంలో 70 ఏళ్ళు పూర్తయిన తర్వాత వెనుకకు తిరిగి యూదులు వెళ్ళి దేవాలయం యెరూషలేములో కట్టుకోవాలని పారసీక చక్రవర్తి కోరేషు ఆజ్ఞ ఇచ్చాడు. ఇదంతా ముందుగా ప్రీ ఎగ్జైల్, చెరకళ్ళకు ముందు ప్రవక్తలు ఇర్మియా, యెషయా ప్రవచించారు. ఇప్పుడు దేవుని కార్యం ఏమిటి అనగా దేవాలయము పునర్నిర్మాణం చేయబడాలి అనగా దేవుని సన్నిధి మరలా తిరిగి యూదా ప్రజల మధ్యన స్థిరపడాలి. దాట్ వాజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. అది క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి హృదయమును యెరూషలేముగా, మందిరంగా చేసుకుని దేవుని ఆత్మ నివాసం ఉండటం కొరకు నీ యొక్క శరీరము, ఆత్మ, ప్రాణం దేవునికి ఒక మందిరంగా కట్టబడి దేవుడు దానిలో నూతన స్వభావంలో నివసించడం ద్వారా తన కార్యాలు నీ ద్వారా జరిగించాలనుకుంటున్నాడు. సింపుల్ ఇట్ ఈస్ కాల్డ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. సూక్ష్మంగా చెప్పాలంటే రక్షణానుభవంలోనికి ఒక విశ్వాసి రావాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి వ్యక్తి రావాలని కోరుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో ఆయన నివాసం ఏర్పరచుకుని ఆ వ్యక్తిని తన కొరకు, తన సాక్షిగా వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు చేయాలనుకున్న మొట్టమొదటి కార్యం ఏమిటంటే రక్షణ కార్యం, పవిత్రపరిచే కార్యం, పరిశుద్ధపరిచే కార్యం. అది మీలో జరగాలి.